గ్రామస్తులారా, సంఘస్థులారా, ప్రకటన గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. పెద్దంటి వారి వివాహం, మహేంద్ర దేవుని వివాహం ప్రారంభించబడుతుంది. త్వరగా చిత్తపాటు కలిగి ప్రార్థన కొరకు స్థలం ఎందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి. మహేంద్ర దివిన అనేటువంటి యవనస్తుల వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి గుండుపాలెం సంఘ పెద్దలు, ఆ రీతిగానే పెళ్లి కుమార్తె తరపున వచ్చిన పేరు నిమిత్త వాస్తవ్యులు, సంఘ పెద్దలు మాకు దగ్గరలో కూర్చోండి. ఆ రీతిగా మరి పూలమాలలో, అలాగనే మంగళసూత్రం, అక్షంతలు అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. త్వరగా వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళారు. చాలా మంది వెళ్ళిపోయిన వారు, వెళ్ళగా ఉన్నటువంటి వారు వేదిక దగ్గరికి రండి. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మరి వివాహముకు సంబంధించినటువంటి పాటలు పాడాం. సమయం 9:30. మా గుంటూరులో అనేది మధ్యాహ్నమే పెళ్లిళ్ళు, గుండుపాలెంలో మాత్రం 12 గంటలకి. సరే, ఉన్నటువంటి వధువరులు ఇద్దరు కూడా దీవిన, మహేంద్ర, మీరు ఇక సభకులకి వెళ్ళి చూడబాకండి. అటువైపు చూడకుండా నేను చెప్పే మాటల మీద మీ మనసు ఉంచండి. ఎందుకంటే ఉదయం నుండి మీతో ఉన్నటువంటి వారు ఎవరు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. మీ మనసులో మీకు తొందర ఉంటుంది. ఇప్పుడు దీవెన అంటే లారీకి వచ్చారో, కారులో వచ్చారో, అక్కడ లేరు, అందరూ వెళ్ళిపోయారు. అలాగనే మహేంద్రతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా ఇందాక డాన్సులు కలిసిపోయి ఉంటారు, ఇంకెవరు లేరు ఇప్పుడు. కాబట్టి ఉన్నటువంటి మీరన్నా వచ్చారు, మీతో వినాలి నేను చెప్పే మాటలు. బైబిల్ వాక్యం ప్రసంగం ఏం చేయట్లేదు. మీ ఇద్దరికి కావాల్సినటువంటి ఆత్మీయ హెచ్చరికలు బైబిల్లో నుండి కొన్ని చెప్తున్నాను. అవి మీ హృదయంలో దాచుకుంటే మీ జీవిత కాలం అంతా కూడా మీరిద్దరూ కలిసి ఎలా క్షేమంగా, సుఖంగా జీవించాలో అవి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని హెచ్చరికలు చెప్తాను, వినండి. బైబిల్ గ్రంథంలో మరి దేవుడు ఆదాము చేసిన తరుణంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, మనకి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదునని దేవుడు తలంచి తన శరీరంలో నుండి కొంత భాగమును తీసి స్త్రీనిగా చేశాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది. వారిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు నిర్ణయించాడు. వివాహ బంధమును దేవుడు, వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. ఆ వివాహములకు ఆహ్వానించబడ్డాడు. మరలా కానా అనేటువంటి ఊరిలో వివాహములకు ఆహ్వానించబడి అక్కడున్నటువంటి కొరతను దేవుడు తీర్చాడు. మరలా యేసు ప్రభువారు నూతన మూడుగా భూలోకంలోనికి రాబోతూ ఉన్నాడు. ఎందుకు ఇలాగా బైబిల్లో రాయబడింది అంటే, లోకంలో అన్ని ఒక పురుషుడు అన్ని బంధాల కంటే వివాహ బంధానికి బాగా అతను కనెక్ట్ అవుతాడు, దానికి కట్టుబడి ఉంటాడు. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఇది మీ ఇద్దరు మహేంద్ర దీవిన వివాహ వ్యవస్థలో మీరిద్దరు యజమానులు కాబోతున్నారు. ఇప్పటి వరకు దీవిన తన తండ్రి సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో తాను మరి ఎదిగింది, వారి ఆధీనంలో ఎదిగింది.
మహేంద్ర కూడా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రుల సమక్షంలో తాను కూడా ఎదిగారు. ఒక కుటుంబంలో ఎదిగారు బిడ్డలిద్దరు, యవనస్తులు. ఈ రోజు నుండి వారిద్దరూ ఒక కుటుంబాన్ని స్థాపించబోతున్నారు. ఒక వివాహ వ్యవస్థను వారే స్థాపిస్తున్నారు. అందులో వీరిద్దరే యజమానులు, వారిద్దరే యజమానులు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, బైబిల్ చెప్తున్నటువంటి మాట మొదటగా దీవెనను విను. 45వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, కుమారుని ఆలకించుము, ఆలోచించి సెవియొగ్గుము. నేను చెప్పే మాటలో బైబిల్ వాక్యం సత్యమా కాదా, వాస్తవమా కాదా అనేది నువ్వు వినాలి, అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు అంటే, నీ స్వజనమును విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని మర్చిపో. నీ స్వజనమును నువ్వు మర్చిపోవాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో వివాదాలు, చాలా కుటుంబాల్లో కలతలో కారణం ఏంటి అంటే, ఒక స్త్రీ తన పుట్టింటిని మర్చిపోలేకపోవడం. ఎన్ని సంవత్సరాలైనా భర్త ఇంటిని మెచ్చుకోరు, పుట్టింటిని మెచ్చుకుంటూ ఉంటారు. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, కుమారి ఆలకించుము, ఆలోచించి సెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరుము, నీ స్వజనమును విడిచిపెట్టు. నీ బంధుమిత్రులు, నీ తల్లిదండ్రులు ఇప్పటి వరకు నీ కావాలి. ఇక నుంచి నీవు మరొక వ్యక్తికి జీవిత భాగస్వామ్యం అవుతున్నావు గనక, ఈ ఇంటికి యజమానురాలు అవుతున్నావు గనక, ఇక నుంచి ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ వ్యక్తి నీ సొంతం. కాబట్టి నీ స్వజనమును విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి. ఈ రాజు నీ ప్రభువు. ఏ రాజు? మహేంద్ర అనేటువంటి అతను రాజు. రాజు అంటే పరిపాలించువాడు. రాజు దేశమును పరిపాలిస్తాడు. మరి ఈ రాజు ఎవరిని పరిపాలిస్తాడు అంటే, నిన్ను పరిపాలిస్తాడు. ఈ రాజు నీ ప్రభువు. ప్రభువు అంటే అధికారి. అతనికి నీ మీద అధికారం ఉంది, సర్వ హక్కులు, వివాహముతో సర్వ హక్కులు. నీ చేతిని అతని చేతిలో కలుపుతుండగా, మీ తండ్రి, మీ బాబాయ్, మేనమా ఎవరో నీ చేయి మహేంద్ర చేతిలో పెడతారు, కన్యాదానం చేస్తారు. అంటే ఏంటి? ఇక నుంచి ఈమె బాధ్యత అంతా నీదే, ఈమె మీద అధికారం అంతా నీకే అని చెప్పడం. కాబట్టి అతడు ప్రభువు అంటే నీ మీద అధికారి, నిన్ను పరిపాలించువాడు, నిన్ను భరించువాడు. భర్త అంటే భరించువాడు, పరిపాలించువాడు. అతనికి నీవు ఏం చేయాలంటే, అతనికి లోబడి ఉండాలి, అతనికి సాగిలపడి నమస్కారం చేయాలి. అంటే లోబడి మనస్తత్వం కలిగి ఉండాలి అని చెప్తున్నాను. అలాగే ఎఫెసు పత్రికలో కూడా ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి, అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. నీవు అలా లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా భర్తనెప్పుడు కూడా నిందించకూడదు. భర్త ఇంట్లో ఏ చిన్న లోపం ఉన్నా తల్లిగారింటికి చెప్పడం. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, మా అమ్మ రాని, మా నాన్న రాని, నీ సంగతి చెప్తా ఉంటాను, తీరుస్తూ ఉంటాను అంటుంటారు. అలా కాదు. ఏ చిన్న విషయమైనా సరే నీవు వాటినన్నింటిని కూడా మర్చిపోతూ నీ కుటుంబం కనుక ఆ లోపాలను సరి చేసుకుంటూ నీవు నీ భర్తకు లోబడి ఉండడం, ఇది సంఘమునకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు అన్ని విషయాల్లో లోబడి మరి అన్నిటినీ సర్దుకుపోవటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సర్దుకుపోవడం ఏంటి? నువ్వు వచ్చిన సామాన్ అంతా చదువుకోవటం కాదు. ఒకసారి ఇలాగ నేను పెళ్లి చేస్తా, ఏ చిన్న సమస్య వచ్చినా చదువుకుపోవాలని చెప్తే ఆ అమ్మాయి చిన్న గొడవ వచ్చిన బీబా తీసుకెళ్ళింది, ఇంకోసారి మంచం తీసుకెళ్ళింది, ఇంకోసారి సామాన్ తీసుకెళ్ళింది. ఏం లేవు, అన్ని ఖాళీ చేసింది. ఏంటమ్మంటే నువ్వేగా పాస్టర్ గారు, ఏ సమస్య వచ్చినా చదువుకోమన్నావు, అందుకని నేను అన్ని చదువుకుపోయాను. చదువుకోవడం అంటే సామాను కాదు, సమస్యలను అధిగమించి ఎదిరించి వాటికి జయించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అలా ఉండాలన్నమాట.
ఆ విధంగా మహేంద్ర అనుకుంటున్నాడు మన ఎవరు విజయబాబు గారు మంచి పాస్టర్ గారిని తెచ్చాడు, అమ్మాయికి అన్ని చెప్తున్నాడు లోబడి ఉండమని. మన ఇష్టం, మనం ఏది చేసినా లోబడి ఉంటది అనుకుంటున్నాడు. బైబిల్ నీకు కూడా చెప్పింది అయ్యా, కేవలం స్త్రీలకే చెప్పాలి లోబడి ఉండమని, పురుషులకు కూడా చెప్పింది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. మీ భార్యను ప్రేమించాలి. ఇప్పుడు దానికి స్నేహితులను ప్రేమించే వాళ్ళు ఉంటారు చాలా మంది. స్నేహితుల కోసం ప్రేమిస్తే ప్రాణం ఇస్తా లేకపోతే పేరు కోస్తాను కూడా తిరుగుతుంటారు. అలాంటి అంత ప్రేమ ఇప్పుడు దాకా ఉందేమో కానీ ఇప్పుడు నీ ప్రేమ అంతా నీకు భారీగా వచ్చినా నీ జీవిత భాగస్వామి మీద ఉండాలి. బైబిల్ చెబుతుంది, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండినట్లుగా దాని కొరకు తన ప్రాణమును అర్పించాడు. యేసు ప్రభు సంఘమును ప్రేమించాడు కనుక సంఘం కొరకు తన ప్రాణమును పెట్టాడు. భర్త భార్యను ప్రేమించినట్లుగా ఎవరిని ప్రేమించలేడు. ఒక పురుషుణ్ణి ఎవరైనా సరే చెల్లిని ఇచ్చినా అంత రియాక్ట్ అవ్వడు, తల్లిని ఇచ్చినా కొంచెం, అంతేగాని భార్యను ఇస్తే మాత్రం ఏ పురుషుడు ఓర్చుకోలేడు. అంత ప్రేమ నీకుండాలి. మహేంద్ర బాగా పరిమితి చెందిన జ్ఞానంతోనే ఉన్నాడు. ఇక చెప్పాల్సిన పని లేదనుకుంటా. మహేంద్ర అవునా? అసలుకే మీరు చిన్నింటోళ్ళు కదా, పెద్దింటోళ్ళు కదా. అదే పెద్దింటోళ్ళే, అందుకని నేను అన్నీ మాకు తుఫాన్ నగర్లో మా చర్చిలో ఉన్నారులే మా పెద్దింటోళ్ళు చిన్నింటోళ్ళు, అందుకని పెద్దింటోళ్ళకి చెప్తున్నా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఇక నుంచి నీ జీవితంలో నీ భాగస్వామికి వచ్చినటువంటి దీవులను ప్రేమించాలి. కొంతమంది పురుషులు ఉంటారు, ప్రేమిస్తారు. ఎలాగంటే ఆయనైతే మాత్రం టిక్ టాక్ గా బాగా సూపర్ స్టార్ లాగా బయలుదేరతాడు. భార్య శుభ్రంగా ఉంటే మాత్రం ఓర్చుకోడు. ఏంటి కాలేదో ఉందే అంటుంటారు. అలాగా ఎవరునూ తమ దేహమును ద్వేషించుకోలేదు. ఏ పురుషుడు ఏ వ్యక్తి కూడా దేహమును ద్వేషించరు. ఇప్పుడు నీ దేహము దీవెన, నీ సగ దేహం, నీ దేహమును నువ్వు ప్రేమించినట్లుగా దేవుని కూడా ప్రేమించాలి. అలాగా మీ ఇద్దరు ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో మందిరానికి వెళుతూ ప్రభుని కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక భార్య భర్త ఎలాగనే బాగా అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకసారి ఏదో చిన్న సమస్య వస్తే సందకాడంతా గొడవాడుకున్నారు. వినండి, మీ ఇద్దరు సందకాడంతా గొడవాడుకొని ఆ అమ్మాయి బయట పంచడానికి కూర్చుంటే ఈ అబ్బాయి నిద్రపోతున్నాడు. గబగబా లోపలికి వచ్చి గొడ్లోకి పడుకున్నాడు అనుకుంటా. సిగ్గున్నా లేదు, మమ్మల్ని ఇచ్చిన మంచం మీద పడుకున్నాం అంది. అప్పుడు మంచాలు ఏంటంటే నవారు మంచాలు, ఇప్పుడంటే డండ్లఫ్ బెడ్లు వచ్చింది, డబ్బుల కాడు మంచాలు వచ్చింది. నవారు మంచం లేదని ఒక్క తన్ను తగిన మంచాన్ని లేచాడు. లేచి సరే మీ అమ్మ తెచ్చిన మంచం మీద కింద పడుకున్నాడు. మధ్యరాత్రి మెలుగు వచ్చింది వాడికి. మధ్యరాత్రి వాడికి మెలుగు వచ్చి వాడు ఆలోచన చేస్తున్నాడు, మంచం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిందేగా, నవారం ఏం తెచ్చిందేగా అని ఆయన నిద్రపోతుండే నవారంతా కోసిపెట్టాడు. అలా ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని ఇద్దరు కూర్చొని ఆ సమస్యను ఎదిరించి మీరు క్షేమంగా ఉండాలి. ఈరోజు మీ ఇద్దరు అలాంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని జీవిస్తారని మీ తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు, తల్లిదండ్రులు అందరూ కోరుకొని ఇక్కడికి వచ్చారు. వారందరూ ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నారో అలాంటి సంతోషం జీవితకాలం మీ పట్ల ఉండాలి. అంటే ఈ రోజున్న సంతోషం భవిష్యత్తులో, ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి వారిని ఎవరినైనా అడగండి, ఒక 10 సంవత్సరాలు పెళ్ళైన ఉన్నాయి, ఈ 10 సంవత్సరాలు మీరంతా సుఖపడ్డారు, సంతోషపడ్డారు, ఏ రోజు చిన్న గొడవ రాలేదని అడగండి, చెప్తారు. అదే అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదిరా అంటారు. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, నిన్ను చేసుకుని నేను తగలపడ్డా, లేకపోతే నా లైఫ్ భలే ఉండేది, నా జీవితం భలే ఉండేది అనుకుంటా ఉంటారు. అలా అనుకోకూడదు. దేవుడు మీ జీవితంలో ఒకరికొకరిని దేవుడు సిద్ధపరిచాడు కనుక కష్టాలు ఎలా ఉంటాయో సంతోషాలు కూడా అలాగనే ఉంటాయి. మరి మీ జీవితంలో ఈ రోజున ఈ సంతోషం చివరి వరకు ఉండాలంటే మీరిద్దరు ప్రభువుని కలిగి జీవించండి.
ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మాటలు దీవించిన గాక. ఆమేన్. మీతో లేచిన పడినాయి వారి తరపున ఎవరైనా చేతులు పట్టించే వాళ్ళు రావాలి. వినండి, పెళ్లి ప్రకటన, వివాహ ప్రకటన, చివరి ప్రకటన అందరూ వినండి. ప్రకాశం జిల్లా ఒంగోలు పేదమిత్ర వాస్తవ్యులు శ్రీ గుండె రాంబాబు శ్రీమతి అరుణ లేటు గారు జ్యేష్ఠ పుత్రిక వధువు గుండె దీవెనను పల్నాడు జిల్లా గుండుపాలెం గ్రామం సావల్యాపురం మండలం పల్నాడు జిల్లా వాస్తవ్యులు పెందిటి చిన్నాయాది గారి యొక్క కుమారునికి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ వివాహము చేయకూడదు అనేటువంటి చట్టబద్ధమైన ఆక్షేపణలు ఏమైనా ఉంటే ఇప్పుడే తెలియచేయండి. ఆక్షేపణలు ఏమీ లేవు, వివాహం చేయవచ్చు అనుకున్నటువంటి వారు మీ అనుమతిని మీ కుడి చేతితో చూపించండి. వివాహం చేయొచ్చా? వివాహం చేయొచ్చా? మంచిది. ఇగో పెళ్లి కుమారుని తరపున ఎవరు రాలేదండి? చేపట్టండి. మరొకసారి మీరు పూర్తిగా విని మనస్ఫూర్తిగా నాకు సమాధానం చెప్పాలి. దీవెన, నేను చెప్పే అడిగేదానికి సమాధానం చెప్పు. దీవెన అనేటువంటి నీవు మహేంద్ర అనేటువంటి యవనస్తుని నీ జీవిత భాగస్వామిగా నీ పెళ్లి భర్తగా స్వీకరిస్తూ నీ బ్రతుకు కాలమంతటిలో ఇతరుని ఆశించక నీ బ్రతుకు కాలమంతటిలో మహేంద్ర అనేటువంటి యవనస్తునికి భార్యగా ఉండి లోబడి కాపురం చేయుదువా? మహేంద్ర దీవెనైనటువంటి యవనస్తురాల్ని నీ పెళ్లి భార్యగా స్వీకరిస్తూ నీ జీవిత కాలమంతటిలో ఇతరుని ఆశించక నీ బ్రతుకు కాలమంతటిలో దీవెనైనటువంటి యవనస్తురాలకి నువ్వు భర్తవై ఉండి ఆమెను ఏలుదువా? ఇప్పుడే ఫాలో అయిపోయాడు. దీవెన చెప్తే చెప్పాలని దీవెన ఇష్టం అన్నాన్ని ఆయన కూడా అదే ఫాలో అవుతున్నాడు. మంచిది, ఇప్పటి నుంచే ఫాలో అవ్వు అమ్మాయిని. నీవు నీ బ్రతుకు కాలం అంతటిలో దీవెనైనటువంటి యవనస్తురాలికి భర్తవై ఉండి ఆమె ఏలుదువా? పాస్టర్ గారు ఏం చేపట్టించేది? ఎందుకని వచ్చావు? సరే, నీ పేరేంటి చెప్పు. ప్రవీణ్. దీవెనైనటువంటి మీ అన్నయ్య కుమార్తెను మహేంద్ర అనేటువంటి యవనస్తునికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడుతూ వారిద్దరూ బ్రతికాలమంతటిలో క్షేమంగా ఉంటూ వారు కలిసి కాపురం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. విజయబాబు గారు, పాస్టర్ గారు, నిన్నేం అడగకూడదు, మనం అన్ని తెలిసినవి కాబట్టి మీ అన్న కుమారుడా అన్న కుమారుడైనటువంటి మహేంద్రకు దీవెనైనటువంటి యవనస్తురాన్ని భారీగా చేసుకుంటున్నారు. మీ కుటుంబంలో ఎలాగైతే మీరు ప్రేమించి ఆదరిస్తారో ఆ రీతిగానే దీవెనైనటువంటి యవనస్తులను కూడా ఆదరించగలరా? ఆదరించగలవండి. అలాగైతే వారిద్దరు చేతులు పెట్టించారు. అమ్మాయి కూర్చోబెట్టించా, అమ్మాయి కూర్చోబెట్టుకో, మోసుకోండి. ప్రేమనందనం మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా ప్రవీణు పాస్టర్ గారు విజయబాబు గారు ఇష్టపడి మహేంద్రను దీవెనను భార్య భర్తలుగా ఉండాలని వారిద్దరి హస్తములో కలిపారు. కలపబడిన ఈ హస్తములో చివరి వరకు నాయన చివరి ఊపిరి వరకు కూడా ఈ రీతిగా కలిసి ఉండటకు సహాయముగా ఇచ్చేది. ఆమేన్. మీ కృప, మీ దీవెన ఈ బిడ్డలపై ఉంచి మీ కృపలో వారిని వర్తిల్లో చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పట్టుకొని చూడండి సార్. తమ్ముడు చూడండి మా కొంచెం దగ్గర బ్రదరు తమ్ముడు దగ్గర చాలా బాగుంది. తమ్ముడు నువ్వు కొద్దిగా వెనక జరుగు, ముందుకు వచ్చినట్టుంది. జరుగు బుజ్జి, ఇటు జరగమ్మా. రోజుగా ఉండండి, బాగుంది. ఓకే, చూడే మహేంద్ర, చూడు మా చూడు అదే మహేంద్ర తల సక్కంగా ఉంచు నువ్వు. అదే రెడీ. ఓకే, రెడీ. చూడాలా ఒక్క నిమిషం. ఏమనుకోవద్దు. ఓకే సార్. మా
దీవెన తరపున ఎవరైనా స్త్రీలు ఒక వాడినమా మంగళసూత్రం వచ్చేటప్పుడు వేలు పట్టుకోవడానికి అవతలకి మొత్తం ఆగబా పట్టుకో ఒకసారి అట్లా పట్టుకో వేలు కింద పట్టుకో కింద ఉంది కదా వేలు నువ్వు వచ్చి ముందుకు రమ్మా చూడమ్మా ముందుకు జరుగు దగ్గర జరుగు చూడయా రైట్ చూడ బాగుంది దగ్గరగా ఉండు చూడమ్మా కొద్ది తలెట్టండి ఒక నిమిషం ఉండమ్మా ఒక రెడీ కండి ఓకే సార్ దీవెన మరి ఇప్పుడు మీరు ప్రమాణాలు చేయబోతున్నారు. ఇందాక నేను ఏదో అడిగితే దానికి సమాధానం చెప్పారు, ఇష్టమే ఏలుదును అని. ఇప్పుడు మీరు ప్రమాణం చేయబోతున్నారు, దాన్ని నేను చెప్తా ఉంటాను, మీరు చెప్పండి. దీవెనలు మహేంద్రని చూస్తా చెప్పు. నువ్వు అమ్మాయికి వెళ్ళి గురువు చూడబాకు. మేము రాసిస్తే మీరు నేర్చుకుని చెప్పాలి అసలు ఒకళ్ళొకళ్ళు. ఆ సమయం లేదు కనుక నేను చెప్తా ఉంటాను, దాని ప్రకారం నువ్వు చెప్పు. మహేంద్ర వైపు చూస్తా చెప్పు. మా తొందరగా లేదు, నేను స్లోగా చెప్తుంటాను. ఈ మైక్ దీవెనను నేను మహేంద్రను నేను ఇది మొదలు మరణము మనలను ఎడబాపు వరకు కలిమి లేమునియందు ఆరోగ్యముందు నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నీ పేరు భార్యగా ఉండి నీతో కాపురం చేయమని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘుని ఎదుటను ప్రమాణానికి ఎంతకాలం కట్టుబడి ఉంటావు నువ్వు పోతున్నావు. ఎవరంది ఎంతకాలం కట్టుబడి ఉంటావు. ఇక్కడ పెళ్లికి చర్చిలో అట్లా పెళ్లికి వెళ్తుంటారు అమ్మాయి చూస్తారు. తమ్ముడు ఆ వేలు సరిగ్గా మా మొగానికి అడ్డం వస్తుంది. అదే మహేంద్ర నేను చెప్పే మాటలో దీవెనని చూస్తా చెప్పు. అటు ఎవరికి చూడవాలి వచ్చి నా కన్నా చూడక అటే చూస్తున్నాం. నేను చెప్పే మాటలో దీవెన వైపు చూస్తా అని చెప్పు. ఇందాక దీవెన ఫాలో అయ్యే చెప్పింది విన్నావుగా, మరి చెప్పేసి వచ్చు రావా? సరే నేను ఒకసారి చెప్తాను, చెప్పు. అమ్మాయికి వెళ్ళి చూస్తాను. మహేంద్ర అని నేను దీవెనని నేను ఇది మొదలు మరణము మనలను ఎడబాపు వరకు రోగ ఆరోగ్యమందు నేను ప్రేమించి నీకేం చెప్పి అమ్మాయికి వెళ్ళి చూడాలి, నువ్వు చూడట్లా నా గురించి చెప్తున్నావు. నేను ప్రేమించి నేను కనపరిచి అందుకే ఇందాక అండి చెన్నింపులండి ఎగ్గింటోళ్ళకి అంతా తెలిసి అనుకున్నాను. అమ్మాయి చెప్పింది అందరూ ఇష్టపడి నువ్వేమో అందరితో అనిపిస్తున్నావుగా. నీ పెళ్లి భర్తగా నుండి నేను ఏలుదని దేవుని ఎదుటను పెద్దలు ఎదుటను ప్రమాణం చేసి ప్రమాణానికి అంతకాలం కట్టుబడి దాని కరెంట్ వెళ్ళి అక్షంతలు పంచారా? వినండి, మన క్రైస్తవ వివాహాల్లో మంగళసూత్రం దానం జరగదు. మన క్రైస్తవ వివాహాల్లో అన్యాచారాలు కొన్ని ఉన్నాయి కనుక మంగళసూత్రం కట్టంలో వీళ్ళకి చూస్తుండదు. అందువలన మంగళసూత్ర దానం జరుగుతుంది. అందరు చూడండి. అది ఇప్పుడు
ఈ మంగళసూత్రం ద్వారా తండ్రి యొక్క మాస్టర్ గారు మీరు కొద్దిగా వెనకరండి మాస్టర్ గారు. మీరు కొద్దిగా వెనక. అరే అరే ఆ పిల్లలు అదంతా అయిపోయిన తర్వాత కుమారి యొక్క చదువుతాడంటే చదువుతాడా మీ పెళ్లివారి సేకరిస్తాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. రండి ప్రార్థన చేద్దాం. కల్మూసుకొని ప్రేమను గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రాత్రికాల సమయంలో మా ప్రభువా యవనస్తులు ఇద్దరు, నైనా మహేందర్ దీవెన అనేటువంటి యవనస్తులు ఇద్దరు కూడా తల్లిదండ్రుల సమక్షంలో వారి ఇష్టపూర్వకంగా ఇరుపక్షాల గ్రామ పెద్దలు, నైనా వివాహములకు ఆహ్వానించబడిన పెద్దలు అనేక మంది ఇక్కడ ఉండగా వారి మధ్యలో భార్యాభర్తలుగా ఒక నైనా మ్యారేజ్ లైసెన్స్ గా సావుకునిగా వారిద్దరిని ధృవపరిచాం, ధృవీకరించాం, వాక్యం ద్వారా వారిని జతపరిచాం. ఈ దినాన కలపబడిన ఈ హస్తములు చివరి వరకు కలిసి ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఈ వివాహ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా దీవెనకరముగా మార్చినందుకు వందనాలు, స్తోత్రాలు. వివాహ కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు తిరిగి మరలా వారు ప్రయాణం చేస్తూ ఉండగా ప్రయాణ మార్గాలన్నింటిలో కూడా మీ కృప తోడుగా ఉంచండి. వీరిద్దరు ఈ దినాన నాయన మరి యవనస్తులుగా ఇద్దరుగా వివాహ వ్యవస్థలో ప్రవేశించారు. వారు మరొక ఇద్దరుగా నాయన పిల్లలతో దీవించబడినట్లుగా గర్భఫలమును మీరు దయచేసి మీ కృపలో బలపరచమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వారికి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు పూర్వన మనకందరకు మన ప్రత్యేకముగా నా వివాహ దాంపత్య జీవితంలో ప్రవేశించిన యవనస్తులకు సదా తోడైనను గాక, ఆమేన్. అలానే
అక్షంత్రి మిగలలేదా? అది ఇవ్వండి. దీవెనలు ధారాళముగాను వీరల్లపై బాగుగా వేగామి దిగనీమో పావన యేసుని ద్వారగను దేవరణి దీవెనలు ధారాళముగాను వీరల్లపై బాగుగా వేగమి దిగని పైగా అమ్మాయి చేయబట్టు అట్లా నువ్వు పట్టుకో, అమ్మాయి చేయబట్టుకోవాలా ఇద్దరిని. వీరిద్దరు మీ మధ్యలోకి వస్తాం, అందరూ లేచి నిలబడండి. వారు మీ మధ్యలోకి వచ్చినప్పుడు అక్షంతరే. బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి, సేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.